సో పాస్తా ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. పిల్లలు ఎక్కువ ఇష్టంతో తింటారు కదా పాస్తా. ఈ విధంగా చపాతీ పిండి ముద్దలా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పిండిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఒక చపాతీకి ఎంత పిండి కావాలో అంతే తీసుకుంటాం కదా, ఇట్లా కట్ చేసుకోండి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఒకరికి ఒక చపాతీ సరిపోతుంది పిండి. ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటే ఎక్కువ తీసుకోవాలి. పిల్లలు ఎక్కువ ఇష్టంతో తింటారు కదా, చపాతీ తినని మారం చేస్తారు కదా, అందుకోసం మనం చపాతీ పిండితో ఈ విధంగా చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాం. ఈ విధంగా ముద్దలు చేసుకొని చపాతీలో పెట్టుకోవాలి. ఒకటి తీసుకొని ఇప్పుడు మనం చేస్తాం. కొద్దిగా పొడి పిండిని ఈ విధంగా చల్లాలి. ఎందుకంటే చపాతీలు ఎలా చేస్తామో అలానే రౌండ్ చేయాలి. ఇది ఈ విధంగా కిందికి పైకి చేయాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు పాస్తా కొరకు మనము నీళ్ళను వేడి చేసుకుందాం. క్యాప్ పెట్టేస్తాం. అవి నీళ్ళు మరిగే వరకు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఇంకా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్నాం కదా, ఒకటొకటి ఈ విధంగా తీయాలి. పొడి పిండి ఎక్కువ పెట్టుకున్నా వస్తుంది, అంటుకో. పాస్తా ఈ విధంగా చేయాలి. బొటన వేలుకు ఇవి కట్ చేసినాం కదా, ఈ విధంగా చుట్టుకోవాలి. తొందరగా అవుతుంది, ఈజీ అయితే చపాతీ కన్నా బాగుంటుంది చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు. ఇదిగో ఈ విధంగా చేసి రెడీ. ఇదిగోనండి, ఈ విధంగా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో చపాతీ చేస్తున్నాను నేను. మన బొటన వేలికి ఆయిల్ ఈ విధంగా అద్దుకోవాలి. అద్దుకొని ఫోల్డ్ చేయడానికి మీకు చూపిస్తున్నా. ఫస్ట్ చూపించిన కదా, మళ్ళీ ఇంకొకసారి. ఇదిగోనండి, ఈ విధంగా వస్తుంది. మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మరగాలి. మరిగే నీటిలో కొద్దిగా నూనెను కూడా వేయాలి, అవి అంటుకోకుంటుంటే. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే పాస్తా హెల్త్కి చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. అది మైదా పిండితో ఉంటుంది కదా, అందుకోసం నేను గోధుమ పిండితో చూపిస్తాను. చాలా ఇష్టపడి తింటారు కదా పిల్లలు. మైదా పిండితో తొందరగా డైజెషన్ కాదు కదా, అందుకొరకు చపాతీ పిండిని తీసుకున్నాను నేను. మీకు ఏ వీలుంటే అది తీసుకోవచ్చు. గోధుమ పిండి అనేది తీసుకోండి, మైదా పిండి. 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు క్యాప్ పెడుతున్నాను నేను. గ్యాస్ కొద్దిగా ఫుల్ పెట్టకండి, లో ఫ్లేమ్ లోపలనే పెట్టాలి. ఇవి ఉడికినాయి కదండి, ఇందులోపల కొద్దిగా చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి, టేస్ట్ వస్తుంది. ఇది ఇవ్వనండి, ఉడికినాయి ఇప్పుడు ఇవి. ఈ విధంగా వేసుకుంటే వాటర్ మొత్తం కిందికి వచ్చేసాయి. పాస్తా తాలింపుకి ఏమేమి కావాలంటే పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలను కట్ చేసుకున్న, అల్లం ముక్కలను, కొత్తిమీర, టమాటాలు, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది, అందులో వేసేస్తాం.
వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు, టమాటాలు 2 కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ టమాటా ముక్కలు మధ్య వరకు ఈ విధంగా 1 నిమిషం పెట్టుకుందాం మనం. ఇందు లోపల పసుపు వేసుకున్నా, రుచికి పడినంత ఉప్పు వేసుకున్నా. కారం వేసుకోవాలనిపిస్తే ఎక్కువ కారం తినేవాళ్ళు వేసుకోండి, చిన్నపిల్లలకైతే సరిపోతుంది. ఎందుకంటే మనం రెడ్ చిల్లీ వేసినాం కదా, గ్రీన్ రెడ్, కాబట్టి మనకు చిన్నపిల్లలకి సరిపోతుంది. కొత్తిమీర వేసుకున్నా. కారం వేస్తున్నాను కొద్దిగా, మేము కొద్దిగా ఎక్కువ కారం తింటాం, అందుకొరకు. చల్లారింది చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే నెయ్యి ఎక్కువ యూజ్ చేయాలి, అందుకోసం నేను కొద్దిగా సగం స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా టమాటా సాస్ కూడా వేసా. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.